వద్దు. చాలా మంది వేరే వాళ్ళు చూసి ఇక్కడ పెట్టినా సరే కాల్ చేస్తూ ఉంటారు. RIC సారీ, మన ఇంగ్లీష్ చాలా వీక్ రైట్. సో ఆ ఇమేజ్ కొద్దిగా పెద్దది అయిపోయిందండి, చిన్న ఇమేజ్ చేద్దాం. సో మనకి ఫోటోషాప్ అలాంటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనం ఓన్గా ఇక్కడ కట్ చేసేద్దాం. కొంతమంది అయితే ఫోటోషాప్తో చాలా నీట్గా కట్ చేసుకుంటారు. సో రైట్ కంట్రోల్ V. సో ఇక్కడ మన సైట్ అడ్రస్ కూడా లోగో కింద ఉంటే ఎంత బాగుంటుంది. సో లేకపోతే మన కాంటాక్ట్ నెంబర్ కానీ. సో ఇమేజ్ని కొద్దిగా రీసైజ్ చేస్తున్నానండి, ఒక 70 పిక్సెల్కి 70% రీసైజ్ చేశాను రైట్. సో సేవ్, ఈ ఇమేజ్ని నా బ్లాగ్లోకి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా ముందు స్టఫ్, అసలు బైనో బటన్ పెట్టడానికి వచ్చిన తిప్పలు ఇవన్నీ కూడా నాకు. సో ఇమేజ్ని అప్లోడ్ చేశాను, దానికి పెరామ్ లింక్స్ రాయండి, దానికి కరెక్ట్గా ఆల్ట్ ట్యాగ్లో ఇవి మిస్ అవ్వద్దు. మీకు యూజ్ అవుతుందండి, మీకు బాగా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది. మీది వుడ్ బిజినెస్ అన్నావు కదమ్మా, బాగా యూజ్ అవుతుంది మీకు. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం పెట్టాలి, దీని గురించి డిస్క్రిప్షన్ రాద్దాం. రాసి ఇక్కడ బై నో బటన్ పెట్టేద్దాం. సో బై నో బటన్ ఎలా పెట్టాలి మరి? ఇక్కడ సింపుల్ సైట్, ఇది మరి రిచ్ సైట్ కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, సింపుల్గా చేసుకోవడానికి అంతే. సో బై నో బటన్ ఒకటి తీసుకొచ్చి దానికి మనం పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ చేసేదాన్ని పెట్టేద్దాం. సో బై నో ఇమేజెస్, సో ఇలా ఎవరు చెప్పరు మ్యాక్సిమం. సో ఇమేజ్ని కూడా సేవ్ చేసుకుని మన దాంట్లో మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కనపట్టలేదు అసలు మన బోర్డు ఏంటండి, ఎప్పుడు చూసిన ఎటాగా తగలాడుతుంది రైట్. సేవ్ ఇమేజెస్, బై నౌ, సేవ్. బై నౌ బటన్ అలా పెట్టకూడదు, బై రైస్ బ్యాగ్ ఆన్లైన్ అనేది ఇమేజ్ పెట్టుకోవాలి. ఇది ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది, మిగతా అన్నిటికీ కాపీ పేస్ట్ చేసుకుంటాం.